ఇప్పుడు కొడుకు నేరం చేస్తే తండ్రిని అరెస్ట్ చేస్తారా నువ్వు చెప్పు? ఇట్లాంటి కేసులలో ఇప్పుడు కొడుకు ఏదైనా తప్పు చేసిండు బండి సంజయ్ని అరెస్ట్ చేయాలా? ఏం కోరుకుంటుండ్రు? ఇప్పుడు బండి సంజయ్కి బీఆర్ఎస్ వాళ్ళకు పొసగలేదా, పొసిగిందా, ఎక్కడైనా తేడా వచ్చిందా, ఇవన్నీ నేను చెప్పలేను. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న ఆఫీసర్, ఆయనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనుకుంటే ఆయన ఐపీఎస్ కాదు, ఇప్పుడు ఈజ్ నో మోర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన రిటైర్ అయిపోయింది. ఓ గడీలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు, ఇప్పుడు ఆ గడీల దగ్గరనే గులాంగిరి చేస్తున్నాడు. పోలీసులు బెదిరిస్తున్నారు బాధిత కుటుంబాన్ని. ఎవరికి అవసరం ఉందా? పోలీసు బెదిరిస్తే కేసు ఎందుకు కడతాము? ఇప్పుడు ఇది మినిమం లాజిక్. కంప్లైంట్ వచ్చినప్పుడే పోక్సో కేసు కట్టిన ప్రభుత్వం బెదిరించినట్ట, లేకపోతే బాధితురాలు పక్షాన నిలబడ్డట? ఇమ్మీడియట్గా అమ్మాయి స్టేట్మెంట్ను తీసుకొని ఆ స్టేట్మెంట్ ప్రకారం సెక్షన్స్ ఆల్టర్ చేస్తే మేము బాధితురాలు పక్షాన్ని ఉన్నట్ట, లేకపోతే అవతల పక్షాన్ని ఉన్నట్ట? ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లము కేటీఆర్ గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, బండి సంజయ్కి పంచాయతీ ఉండొచ్చు. ఆ పంచాయతీ రాజకీయాలలో వాళ్ళు ఏమన్నా తెలుసుకొని ఎవరినెవరైనా తిట్టుకొని ఎవరినెవరైనా కొట్టుకొని, ఇప్పుడు ఆయన ఎవరో వాళ్ళ ఎమ్మెల్యే తెచ్చిండు, వాళ్ళు వచ్చి వీళ్ళని తన్నిండ్రు. ఆయన ఏమంటుండు, వాడు తిడితే నేను దాంతో నాకు తెలిసిన చదువు ఇదే అని ఆయన అంటుండు. నేనేమంటున్నా, ఎవరు ఫిర్యాదు చేసినా కూడా దానికి క్షుణ్ణంగా పరిశీలించి కేసులు కచ్చి చట్ట ప్రకారం శిక్షిస్తా అంటున్నా.